బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మన టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ఆప్థమాలజిస్ట్ డాక్టర్ హర్నాథ్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. క్యాటరాక్ట్ అంటే ఏంటి సార్? అసలు ఇది ఎవరికి వస్తుంది? ఎన్ని రకాలు ఉన్నాయి దీంట్లో? క్యాటరాక్ట్ అనేది అండి శుక్లం అంటారండి. కంటి శుక్లం. కంటి శుక్లం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో క్యాటరాక్ట్ అని అంటాము. మామూలుగా కంటిలో ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుందండి, న్యాచురల్ లెన్స్ అంటాం. ఓకే. అది అద్దం లెక్క ఉంటుందండి. సో అది ఏజ్తో ప్రకారం ఏమవుతుంటే ఏజ్ పెరిగినా కొద్దీ ఆ అద్దం అనేది మసక బారిపోయి వైట్గా అవుతుంది, ఒపేక్ అవుతుంది. ఒపేక్ అయినప్పుడు దాన్ని క్యాటరాక్ట్ అని కానీ శుక్లం అని కానీ అంటాము. ఇది ఎవరికైనా రావచ్చు అండి. యూజువల్గా అయితే ఏజ్తో పాటు వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళకి వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఏ ఏజ్ వాళ్ళకి సార్? బై బర్త్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే. దీని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? క్యాటరాక్ట్ కానీ అండి ఆ న్యాచురల్ లెన్స్ తీసేసి దాంట్లో ఆర్టిఫిషియల్ లెన్స్, ఇంట్రాక్యులర్ లెన్స్ అనేది ఇంప్లాంట్ చేస్తామండి క్యాటరాక్ట్ సర్జరీ ద్వారా. దాని మామూలుగా మనం చెప్తా ఉంటాము స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ అని, లేదా ఫ్యాకో అని చెప్పేసి అడ్వాన్స్డ్ క్యాటరాక్ట్ సర్జరీ అండి. దాంట్లో న్యాచురల్ శుక్లం తీసేసి అదే ప్లేస్లో మనం ఆర్టిఫిషియల్ ఇంట్రాక్యులర్ లెన్స్ పెడతామండి. అంటే ఇప్పుడు మీరు సర్జరీ అన్నారు, రెండు కూడా సర్జరీలు చెప్పారు. సర్జరీ లేకుండా క్యాటరాక్ట్ని చేయొచ్చా? ఎందుకంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఏమైనా ఉన్నాయి అంటారా? లేజర్ ట్రీట్మెంట్. దానికి ఒక ట్రీట్మెంట్ అండి, సర్జరీ అండి. ఏదైతే క్యాటరాక్ట్ శుక్లం తీసేసాక అదే ప్లేస్లో ఇంట్రాక్యులర్ లెన్స్ పెడతాము. వేరే మార్గాలు అయితే లేవండి. సర్జరీ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సర్జరీ అయ్యాక అంటే అండి మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారండి డాక్టర్ గారు. ఆ మెడికేషన్ తీసుకొని ఒక 4 to 6 వీక్స్ తీసుకోవాల్సి వస్తుందండి. ఐ డ్రాప్స్, మోస్ట్లీ ఐ డ్రాప్స్ అండి. ఐ డ్రాప్స్ తీసుకోవాల్సి వస్తుంది. పెద్దగా వేరే మెడికేషన్ అంత అవసరం లేదండి. అంటే ఫుడ్లో ఏమైనా చేంజెస్ అట్లాంటివి ఏమీ లేవండి, రెస్ట్రిక్షన్స్ ఏమి లేవండి. కాకపోతే 4 to 6 వీక్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి. అంటే రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఒక 1 వీక్ అట్లయితే బేసిక్ రెస్ట్ తీసుకోవాలండి. ఈ సర్జరీకి ఎంత టైం పడుతుంది సార్? హాస్పిటల్ ఎన్ని రోజులు ఉండాలంటే? హాస్పిటల్లో ఇప్పుడు డే కేర్ సర్జరీ అంటారండి. క్యాటరాక్ట్ సర్జరీ అంటే మీరు మార్నింగ్ వచ్చేస్తే సర్జరీ చేసేసి ఇమీడియట్గా పంపించేస్తాము. ఓకే. అడ్వాన్స్డ్ సర్జరీ అండి ఇది. సార్ ఇప్పుడు క్యాటరాక్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయి సర్జరీస్ మీరు చెప్పండి సార్. అంటే క్యాటరాక్ట్లో అండి 2 రకాల సర్జరీస్ ఉన్నాయండి. స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాము, అండ్ ఫ్యాకో ఎమల్సిఫికేషన్ అని చెప్పేసి అడ్వాన్స్డ్ క్యాటరాక్ట్ సర్జరీ. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అని కూడా వచ్చిందండి. రోబోటిక్ కూడా వచ్చిందండి. రోబోటిక్ సహాయంతో మనం క్యాటరాక్ట్ సర్జరీ తీసేసి దాంట్లో ఏంటంటే స్మాల్ ఇన్సిషన్, వెరీ స్మాల్ ఇన్సిషన్, ఓకే, చిన్న ఘాటు ద్వారా తీసేసి న్యాచురల్ లెన్స్ని మనం తీసేసి అదే చిన్న రంధ్రం ద్వారా, చిన్న హోల్ ద్వారా మనం ఇంట్రాక్యులర్ లెన్స్ ఇంప్లాంటబుల్ ఫోల్డబుల్ ఐఓఎల్ అని చెప్పేసి పెట్టేస్తామండి లోపల. ఓకే. ఒక స్మాల్ ఇంజెక్టర్ లెక్క ఉంటుంది. ఆ ఇంజెక్టర్ ద్వారా పంపిస్తే అది లోపలికి వెళ్ళి విచ్చుకుంటుంది. విచ్చుకోవటం వల్ల నార్మల్ క్యాటల్ లెన్స్ ప్లేస్లో అది ఇంప్లాంట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఈ సర్జరీకి పెయిన్ ఏమైనా ఉంటుందంటారా, లేకపోతే మత్తు ఏమైనా ఇచ్చే ఛాన్స్? అంటే అండి ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. కాకపోతే మత్తు లేకుండా కూడా చేయొచ్చు అండి. టాపికల్ అనస్థీషియా తోటి అంటే కేవలం ఒక డ్రాప్ వేయటం వల్ల ఆ ప్రాంతం మాత్రమే మత్తుగా ఉంటుంది. పేషెంట్కి ఏమాత్రం పెయిన్ కానివ్వండి ఏమి ఉండదు, కొంచెం పట్టుకున్నట్టు ఉంటుంది అంతే. ఓకే. జస్ట్ ఇలా అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు లెన్సులు కొంతమంది అందం కోసం కళ్ళల్లో ఇవి పెడుతూ ఉంటారు కదా సార్, కాంటాక్ట్ లెన్సులు. వాటి వల్ల ఏమైనా అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అవి ఎంతకాలం వాడచ్చు అంటారు? ఎంతకాలం అంటే వాడచ్చు, మీకు ఇన్ఫెక్షన్ రానంత వరకు వాడచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు న్యాచురల్ ఆక్సిజన్ని కంటికి మీరు బ్లాక్ చేస్తారు. ఓకే. సో దానివల్ల మీకు ఇన్ఫెక్షన్ వచ్చి కన్ను రెడ్గా అయ్యి అలర్జిక్ కండిషన్స్ వచ్చి కంటి పొర నల్లగుడ్డ అనేది తెల్లగా అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అది డాక్టర్ గారు పర్యవేక్షణలో తీసుకోవాలి. ఎంతకాలం వాడాలి అనేది మాత్రం కూడా డాక్టర్ గారే చెప్తారండి. అదే అడగబోయాను నేను. అంటే ఇవి రకరకాలు ఉన్నాయి. అవును, కాస్మెటిక్ లెన్స్ ఉంటాయండి. ఆ కాస్మెటిక్ లెన్స్ అప్పుడప్పుడు ఫంక్షన్లకు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది గ్లాసెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటూ ఉంటారండి. కాకపోతే అంటే పరిమిత టైం పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మేకప్ చేసుకునేటప్పుడు ఐలైనర్ అని, మస్కారా అని ఇవన్నీ వాడుతూ ఉంటాం యాక్చువల్గా. అది అంటే జాబ్ పర్పస్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి గ్లామర్ ఫీల్డ్స్ అనేవి. ఈ ఎఫెక్ట్ కళ్ళపై ఎంతవరకు పడుతూ ఉంటుంది సార్?
ఉండే ఛాన్స్ ఉంటుందండి. దాన్ని మీరు వాడే బ్రాండ్ బట్టి ఉంటుందండి. లోకల్ బ్రాండ్ వాడితే కంటికి వచ్చే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్గా మన కళ్ళు బాగుండాలంటే లిడ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి మేడం. ఓకే. సో లిడ్ హైజీన్ మెయింటైన్ చేయాలంటే మంచిగా హెల్తీగా ఉంచుకోవాలి, హెల్తీ బ్రాండ్స్ వాడాలి. లోకల్ బ్రాండ్స్ వాడితే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కళ్ళు ఒక్కోసారి ఎరిపెక్కిపోతుంటాయి సార్, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుంది? అవి రకరకాల కారణాలండి. ఇన్ఫెక్షన్ కావచ్చు అండి, మనం ఏదైనా అలర్జీ కండిషన్స్ కూడా కావచ్చు. వాటితో ఎర్రగా కావటం కానివ్వండి, కండ్లమ్మ నీళ్ళు రావటం కానివ్వండి, కంట్లో డస్ట్ పార్టికల్ పడితే ఎలా ఉంటుంది, మీకు గరగరలాడుతూ ఉంది అంటారు, అలా ఉండే ఛాన్స్ ఉంటుందండి. కళ్ళకలకలు ఎందుకు వస్తుంటాయి సార్ సాధారణంగా? అంటే సీజన్ బట్టి ఏమైనా వస్తుంటాయి? సీజన్ బట్టి కూడా ఉంటుంది మేడం. ఏ సీజన్లో వస్తాయి సార్? వర్షాకాలంలో వస్తూ ఉంటుంది, కొన్ని ఎండాకాలంలో కూడా వస్తూ ఉంటుంది. కండ్ల కలకలు బ్యాక్టీరియా వల్ల రావచ్చండి, వైరస్ వల్ల కూడా రావచ్చు, ఇంకా అలర్జిక్ వల్ల కూడా రావచ్చండి. కళ్ళకలకలు అనేవి అంటువ్యాధా సార్? కొన్ని అంటువ్యాధి అండి, కొన్ని అయితే అంటువ్యాధి కాదు. ఇప్పుడు మామూలుగా బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల వచ్చే ఉంటుంది చూసారా, వాటిలో కొంచెం డిశ్చార్జ్ లెక్క వస్తుందండి. ఆ డిశ్చార్జ్ మనం తెలియకుండా పేషెంట్కి వచ్చిన తర్వాత మనం తెలియకుండా షేక్ హ్యాండ్ చేయటం కానివ్వండి, అతని వస్తువులు మనం షేర్ చేసుకోవటం వల్ల కానివ్వండి, ముట్టుకోవటం వల్ల కానివ్వండి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే. కళ్ళకలకలు వచ్చినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సార్? హైజీన్ అండి, పరిశుభ్రంగా ఉండాలి, దాన్ని మించిన ట్రీట్మెంట్ లేదు. డాక్టర్ గారు దగ్గరున్న డాక్టర్ గారు చూపించాలి. అది దాని ప్రకారం యాంటీబయాటిక్ డ్రాప్స్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఉంటుందండి. కేవలం డ్రాప్స్ వల్లే కళ్ళకలకలు వల్ల మ్యాక్సిమం డ్రాప్స్ వల్ల తగ్గిపోతుందండి. సార్ వర్షాకాలంలో కళ్ళకలకలు వస్తాయి అన్నారు, ఇంకా కళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఈ సీజన్లో? అలర్జీనే అండి, అలర్జీనే వస్తూ ఉంటుంది, కళ్ళ కలకలే బాగా వస్తూ ఉంటుందండి. వర్షంలో తడిచినప్పుడు ఒక్కోసారి వాటర్ కూడా గట్టిగా తగులుతూ ఉంటుంది, చినుకులు అనేవి. అట్లాంటప్పుడు అంటే పెయిన్ వస్తూ ఉంటుంది కళ్ళకి. అవునండి. ఏం చేయాలంటారు? ఏమి లేదండి, మంచి కళ్ళు శుభ్రంగా ఉంచుకొని మంచి నీటితో కడుక్కుంటే సరిపోతుంది. అంతే అండి. అంటే కళ్ళ సమస్యలు ఎట్లా వస్తాయి, కళ్ళ కలకలు ఎందుకు వస్తాయి, చాలా చక్కటి సమస్యలు అన్నిటికీ పరిష్కారం చెప్పారు డాక్టర్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.